పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది అవుతున్న సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి, స్వామీజీలు హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కురుమూర్తి స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యేలు, స్వామీజీలు అన్నారు. నాతో పాటు మా సోదరులు వనపర్తి శాసనసభ్యులు శ్రీ మెఘారెడ్డి గారు, అదేవిధంగా గురువారిలో చాలామంది గురుమూర్తి స్వామి భక్తులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన గిరి ప్రదర్శన గురుమూర్తి స్వామికి టెంపుల్ చుట్టూ గిరి ప్రదర్శన తీసుకున్నందుకు నిర్వాహకులను నేను సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా గురుమూర్తి స్వామి అంటేనే పేదల తిరుపతిగా పేరుగాంచి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరైతే తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని భక్తులందరూ కూడా వారు ఇక్కడికి వచ్చి గురుమూర్తి స్వామిని వెంకటేశ్వర స్వామిగా కొలిసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి మొక్కులు చెల్లించుకునే విషయము కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈసారి ముఖ్యంగా మన బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా మేమందరం పోయి మా గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పోయి దగ్గరికి వెళ్ళి మీరు ఈసారి కంపల్సరీ గురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలి, ఆ టెంపుల్ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి అడిగిన వెంబడే మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి టెంపుల్కి రావడమే కాకుండా ఈ టెంపుల్ గురుమూర్తి స్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఏదైనా అభివృద్ధికి సంబంధించి ఇంకా ఏదైనా ప్రతిపాదనలు పంపండి, తప్పకుండా అభివృద్ధికి సహకరిద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగానే మనకు ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ చేయించుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. జిల్లాకి ఎంతో శుభదినము. తెలంగాణ తిరుపతిగా మన్యంకొండ తదనంతరం కురుమూర్తి బాసిల్లుతూ ఉంది. అటువంటి కురుమూర్తి క్షేత్రంలోనే మొట్టమొదటిసారిగా గురుమూర్తి స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభం చేయటం అనేది నిజంగా స్వామివారి అనుగ్రహము మన అందరి మీద ఉన్నది. ఈరోజు గురుమూర్తి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఈరోజు మనం ఒక బీజం వేసాము. చాలా తక్కువ సమయం లోపల ఇంతమంది భక్తులు వస్తారని అనుకున్నాము. చాలా తక్కువ కాలం లోపలనే దేవస్థాన పాలక మండలి కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ యొక్క కురుమూర్తి క్షేత్రము దినదినము కూడా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క నియోజకవర్గం, ఈ యొక్క పాలమూరు జిల్లా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము.